అన్నిటికంటే విలువైనది ఏది అంటే ఉపవాస ప్రార్థన పండుగలు. హల్లెలూయా. ఉపవాసముతో ఆయన పాదాల యొద్ద చేరి నువ్వు పెనుగులాడుతూ ఉంటే అది పరలోకంలో ఒక పండగ దినాలుగా ఆచరిస్తున్నట్ట. ఎందుకంటే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట పరలోకంలో అనేకమైన వాటికి ఇక్కడ నువ్వేదైతే ప్రార్థించి నువ్వు విప్పుతున్నావో పరలోకంలో దేవుడు వాటికి ద్వారంలో తెరుస్తాడంట. నువ్వేవైతే ఉపవాసం ఉండి ఇక్కడ బంధిస్తున్నావో పరలోకంలో దేవుడు వాటిని బంధిస్తాడంట. శత్రువులను ఎదిరించడానికి, లోకాన్ని జయించడానికి, అపవాదినికి ఎదురెళ్ళటానికి, శత్రువులను వణికించడానికి కావలసిన శక్తి మామూలు ప్రార్థనతో రాదండి. ఉపవాసం లేకుండా బైబిల్ అంతా తెలుసండి, నేను ఎన్నోసార్లు చదివేశాను, నాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పి మనం ఎంత చెప్పినా కానీ మన శరీరాన్ని మనం నలగొట్టుకోలేకపోతే, శరీరాన్ని దేవుని దగ్గర సమర్పించుకోలేకపోతే, ఈ ప్రార్థనలో సమయాన్ని దేవునితో గడపకపోతే మనం ఎంత జ్ఞానవంతులమైనా అది వృధా. దేవుణ్ణి వెంబడించారు, దేవుని మార్గంలో నడిచారు, దేవుని చెప్పింది చెప్పినట్టుగా చేశారు, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉన్నారు. మరి ఆయన చెప్పినట్టు చేశారు కాబట్టి ఆనాడు ఆదిమ సంఘములో కావచ్చు, అపోస్తుల కార్యములలో జరిగిన కార్యాలు కావచ్చు, మరి అనేకులు చనిపోయిన వారం సైతము బ్రతకటానికి కారణం ఏంటి అంటే వారికి ఇవ్వబడినటువంటి ఆ పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. యేసయ్యను దగ్గరగా ఉండి వాళ్ళు నేర్చుకున్నది ఏంటి అంటే మంత్రాలు మాయలు వాళ్ళు నేర్చుకోలేదు, కానీ ప్రార్థన నేర్చుకున్నారు. హల్లెలూయా. ఏదో మనం ఇలా నువ్వెందుకు ఉపవాసం ఉండాలంటే నేను నా తండ్రితో ఎక్కువ సమయం గడపాలి. హల్లెలూయా. లోకానికి నేను ఎంతో సమయాన్ని ఇస్తున్నాను, ఈ సమయము నా దేవునికి ఇవ్వాలి, ఈ సమయము నా దేవునితో మాట్లాడుకోవాలి, ఈ సమయంలో నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుడి చిత్తం నెరవేర్చాలి, దేవుడికి ఏదైతే మన జీవితంలో ఆయన ఆశిస్తున్నాడో అది చెయ్యాలని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు. అయితే ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయకుండా ఉపవాసము మనము ముగించినట్టు కాదు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసేవారు వేషధారుల ప్రార్థన అంటే ఏదో వేషం వేసుకొని మరి చేస్తున్నారని కాదు, కానీ అక్కడ అర్థం ఏంటంటే అందరి ముందు నేను గొప్ప అని కనిపించుకోవాలని, నేను పరిశుద్ధురాలని అనిపించుకోవాలని, నాకు లేతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, వారు వేదనలో ఉంటున్నారు, వారిని విడిపించని హృదయపూర్వకంగా చెప్పగలిగితే ఈ వచ్చిరాని ప్రార్థనే దేవునికి ఇంపైన ప్రార్థన. హల్లెలూయా. ఏదో ఇంపైన పదాలతో చెప్పశక్యంగానే ఏదేదో మాటలు, అబ్బా ఎంత చక్కటి ఉచ్చారణ ఆ పదాలు చేస్తేనే మరి అదే ప్రార్థనేమో అనుకుంటాము. నేను మరి అప్పుడప్పుడే దేవుని తెలుసుకున్నప్పుడు పేపర్లో రాసుకునేదాన్ని ఎలా ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి, బట్టే దాన్ని ఇలాగే ప్రార్థన చేయాలేమో అని పేపర్ మీద రాసుకొని తర్వాత వాక్యము తెలిసిన తర్వాత ఇదంతా కాదు, తండ్రితో మాట్లాడటమే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏదో కాదు, ఒక తండ్రితో నువ్వు ఎలాగైతే నీ బాధంతా చెప్పుకుంటావో అదే ప్రార్థన. చివరిగా ఆయన నామములో అడుగుచున్నామని ఒక్క మాట చెప్పి ఆమెనంటే చాలని నేను అదొక్కటి నేర్చుకున్నానండి. అప్పటి నుంచి నా బాధంతా కూడా, నేను ఏ పని చేస్తున్నా కూడా, ఇప్పటికి నేను 21 రోజులు ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను, నాకు గుర్తు కూడా లేదు. 40 రోజులు అయితే కనుక 4 సార్లు ఉన్నాను. ఈ ఉపవాసాలన్నీ ఉంటూ ఒకప్పుడు నేను ఇంట్లో పని చేసుకోవాలి, తప్పదు పరిస్థితి. మరి ఎలాగంటే నేను ఏ పని చేస్తున్నా మాట్లాడుతూనే ఉంటాను దేవునితో. మోకరించి చేసేది ఒక్కటే ప్రార్థన కాదండి. ఇప్పుడు మనం ఆఫీసుల్లో ఉంటాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉంటారు, మరి పనులు చేసుకునే వారు ఉంటారు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎలా దేవునితో గడుపుతారంటే చేసే పని చేస్తూనే హృదయము మాత్రము దేవుని దగ్గర మొర పెడతానే ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మ దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మ దేవునితో మాట్లాడుకోవటం ఉండాలి. నీ బాధ ఏంటో దేవునికి చెప్పుకుంటూ ఉండాలి. నీ కోరికేంటో నువ్వు ఎవరి గురించి అయితే నీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది, నువ్వు బస్సులో వెళ్తూ ఉంటావు, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అంటారు. లేకపోతే నీ సంఘంలో నీకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారు, అమ్మ ప్రార్థన చేయండి అని. తర్వాత చేస్తాములే అంటాము, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేస్తామండి తప్పకుండా అంటాము, కానీ ఆ తర్వాత గుర్తుపెట్టుకొని చేసేవాళ్ళు ఎంతమంది? మనకి చెయ్యాలని ఆశ ఉన్నా
ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం, చాలా రిక్వెస్ట్లు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అయితే కొన్ని ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకుంటాం, మరి కొన్ని మర్చిపోతాం. కానీ నువ్వు చెప్పిన వెంటనే నువ్వు ఉన్న స్థలములోనే నువ్వు నిలబడి, ప్రభా కుటుంబం కోసం నేను ప్రార్థిస్తున్నాను, నా కుటుంబంని విడిపించయ్యా, అప్పుడు వెంటనే ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసేసి తర్వాత నీ వ్యక్తిగత ప్రార్థనలో వారి కోసం భారంగా చెయ్యి. కానీ నీకు చెప్పిన వెంటనే నువ్వు హృదయంలో నువ్వు దేవుని దగ్గర, అయ్యా వారు ఇలా అడుగుతున్నారు ప్రభా, వారికి సహాయం చేయని నువ్వు ఎక్కడున్నా దేవుణ్ణి అడగచ్చు. రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఎంతోమంది మరి భయంకరమైన స్థితిలో ఉంటారు. వారిని చూడటానికి కూడా ఇలా సొల్లు కార్చుకుంటూ జుట్టంతా చెదిరిపోయి బట్టలు సరిగా లేకుండా వెంటనే నువ్వు అక్కడే ప్రార్థన చేయాలి. నువ్వు బండి మీద వెళ్తూనే ప్రార్థన చేయాలి. ఒక అంబులెన్స్ని కళ్ళ ఎదుట వెళ్తూ ఉంటుంది, అంబులెన్స్లో ఉన్న వారు ఎవరో నీకు తెలియదు, అయ్యా వారిని బ్రతికించయ్యా, వారిని కాపాడయ్యా అని ప్రార్థన చేయాలి. ఏ క్షణమునకు ఆ క్షణం నువ్వు మొర పెడతానే ఉండాలి. నీకు మొర పెట్టడానికి ఎన్ని అంశాలండి, టీవీలో చూస్తే ఎన్ని న్యూస్లండి, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య ఉంటున్నాం. 24 గంటలు మనకు సరిపోవు ప్రార్థన చేయడానికి. మనకున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు కనుక మనం ప్రార్థన చేయాల్సిన అంశాలు ఎన్నో ఉంటున్నాయి. అలా చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా మాకు మైక్ ఇస్తేనే ప్రార్థన చేస్తాం, 10 మంది ఉంటేనే మేము ప్రార్థన చేస్తాం, ఒకళ్ళిద్దరు ఉంటే మేము ప్రార్థన చెయ్యము, రహస్యంగా చేయమంటున్నారేంటి అని అంటే గనక ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నీ హృదయం అనే తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన ప్రార్థనకు కూర్చోగానే వ్యర్థమైనవన్నీ మన హృదయంలోకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడే పొయ్యి మీద పెట్టినవి గుర్తొస్తాయి, అప్పుడే మన పై అధికారులు మనల్ని హెచ్చరించినవి గుర్తొస్తాయి, అప్పుడే మనకున్న సమస్యలు, మనకున్న అప్పులు, మనకున్న వ్యాధులు, మన పిల్లల అల్లరి, వాళ్ళకి ఆకలి అన్నీ కూడా ప్రార్థనలో కూర్చున్నప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థనలో ఉన్నప్పుడే పిల్లలు తిన్నారో లేదో, వారికి ఇప్పుడు ఏం వంట చేయాలి, రేపటి కూరగాయలు తెచ్చుకున్నామో లేదో, ఇదే ఆలోచన. మామూలుగా ఇంట్లో పని చేసుకునేటప్పుడు వాటి గురించి ఆలోచించాం, కానీ ప్రార్థనలో కూర్చోంగానే ఒక్కటి తర్వాత వసుకోవాలి. నువ్వు స్తుతిస్తూ ఉండగానే దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు దేవునితో, నీతో దేవుడు తప్ప మీ ఇద్దరి మధ్యకి 3వ పర్సన్ రాడు. ఎందుకంటే నువ్వు తలుపులేసేసుకున్నావు కాబట్టి, ఆ గదిలో మీ ఇద్దరే ఉన్నారు కాబట్టి మీ పర్సనల్స్ మొత్తం దేవునికి చెప్పుకోవచ్చు. నీ కష్టం, నీ సుఖము, నీ సంతోషం ఎవరికి చెప్పలేని సంగతులు. అందుకే వ్యక్తిగత ప్రార్థన చేయమని చెప్పేది. 3వ వ్యక్తి ఉంటే మన పాపాలు మనం ఒప్పుకోలేము, మన లోపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోలేము. వాటన్నిటిని ఒప్పుకోవాలి అంటే తలుపు వేసుకుంటేనే హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. అందరూ ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏవే అంశాలైతే విజ్ఞాపన చేస్తున్నావో చెయ్యాలి. కానీ దావీదు వలె శుద్ధ హృదయం నాకు దయచేయ్యా, నా అంతరంగమందు స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు ప్రభువా, హిసోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నేను నా తల్లి గర్భంలో నుండే పాపంలో పుట్టిన దానను, నా అపవిత్రత అంతా కూడా నన్ను కడిగివేయి ప్రభు అని ఏ పూటకా పూట, ఎప్పుడో నేను బాప్తిసం తీసుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డా అంటే సరిపోదు. ప్రతి దినము దేవుని సన్నిధిని చేరిన ప్రతిసారి నువ్వు దినదినము ఆయన పాదాల యొద్ద ఒప్పుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ ప్రతి బలహీనత ఒప్పుకోవాలని చూసినంత ప్రేమగా పక్కింటోళ్ళ పిల్లల్ని మనం చూడలేమండి, మనం ఒప్పుకోవాలి. ఇది లోపమేగా. నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమంటే మనం ప్రేమిస్తున్నామా? చెయ్యట్లేదు. అది ఆజ్ఞ అతిక్రమం, పాపం. మరి దానికోసం దేవుని దగ్గర ఒప్పుకోవాలిగా. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామండి, లెక్కేసుకుంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో. ఆ చిన్న పాపానికి ఒక శిక్ష, పెద్ద పాపానికి ఒక శిక్ష కాదు. ప్రతీది కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, ఆ స్థితికి నన్ను అప్పగించదు ప్రభా, ఆ భయంకరమైన ఆ యొక్క బలహీనతలు నాయన ఉండకూడదు ప్రభా. వస్తున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, అది మంచైనా చెడైనా. నీ హృదయం ఎలా ఉన్నది అన్నది దేవుని ఎదుట చూసుకోవాలి. ఆయన చూస్తూ ఉన్నప్పుడు అయ్యో నా తప్పైపోయింది, నేను చూడకూడని చూసి అయ్యా నన్ను క్షమించని నువ్వెంత పశ్చాత్తాపడుతున్నావో. ఎవరినైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే అనవసరంగా నేను వాళ్ళని బాధ పెట్టా. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే అదే బాధ కలుగుతూ ఉంటుంది, నేను బాధ పెట్టానే అని. అప్పుడు నన్ను క్షమించు ప్రభా నువ్వు అడగగలుగుతున్నావా? పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే ఆ యొక్క ఒప్పుకోలు ప్రార్థన మనతో చేపిస్తాడు, ఆ పశ్చాత్తాప ప్రార్థన మన నుంచి చేయిస్తూ ఉంటాడు. ఏ పూటకా పూట మనము కడుగుకుంటూనే ఉండాలి, శుద్ధీకరించబడతానే ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన దినాలు మాత్రమే కాదు,
ప్రతి నిత్యము ఆయనను చేరుకున్న ప్రతిసారి, ఆయనను కలుసుకున్న ప్రతిసారి నువ్వు దేవుని సన్నిధిలో ఇట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. అయితే నీ ప్రార్థన నువ్వు దేవుడికి వినిపిస్తున్నావా, మనుషులకు వినిపిస్తున్నావా? దేవుడు చూడాలని చేస్తున్నావా, మనుషులు చూడాలని చేస్తున్నావా? దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తున్నావా, మనుషులకి ఇష్టమైనట్టుగా జీవిస్తున్నావా? చూద్దాం. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏది, దేవునికి ఇష్టమైన క్రియలు ఏదో చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. మరి ఎప్పుడు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళినా మనం ఇవి జ్ఞాపకం చేసుకొని తర్వాత మనం వాక్యంలోనికి వెళ్ళాలి అండి. అయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసుకుందాము. మేము ఉపవాసం ఉండగా మమ్మల్ని ఎందుకు చూడట్లేదు? సంఘము ఒక గుంపు అడుగుతుందంట. ఈ గుంపు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. మేము క్రైస్తవులమని డబ్బా కొట్టుకునేవారు, మేము పరిశుద్ధులు అని పిలువబడుతున్నటువంటి వారు. మేము పరిశుద్ధులము, మాకు బైబిల్ జ్ఞానము తెలుసు, మేము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాము, ఇలా అని తమ గురించి ఒక భక్తి గర్వము చేత మరి ఉన్నటువంటి వారంట. వాళ్ళు అడుగుతున్నారంట, అయ్యా మేము ఈ సంవత్సరంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాం, అయినా నువ్వు మా ప్రార్థన ఎందుకు వినలేదు అని వాళ్ళు అడుగుతున్నారంట దేవుణ్ణి అడుగుతుంటే, కేవలం ఆ 40 దినాలనే కాదు, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు మా ప్రార్థన నువ్వెందుకు వినటం లేదు అని వాళ్ళు అడుగుతుంటే అప్పుడు దేవుడు అంటున్నాడంట, మేము మరి మీరు ఉపవాసం ఉన్నారు, ఎందుకున్నారు అంటే ఈయన అంటున్నార, మరి వీళ్ళు అంటున్నారంట, మేము చూడండి ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు, రాత్రి తినలేదు, మా ముఖం చూడండి ఎలా పీక్కుపోయిందో, మా కళ్ళు చూడండి ఎంత లోతుకి వెళ్ళిపోయాయో, మా తల చూడండి ఎంతగా అయిపోయిందో, మేము ఎంత బలహీనంగా ఉన్నాము అని చెప్పేసి యాలబడిపోతూ లోపల స్వరము బయటకు వినబడటానికి కూడా మరి బయటకు స్వరం రాక నీరసంగా మాట్లాడుతుంటే, ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావంటే, నేను ఉపవాసం ఉన్నానండి, అందుకే చెప్పుకోవటం కోసం, అనేకులు ఎదుట నేను మంచిదాన్ని అనిపించుకోవటం కోసం నువ్వు ఉపవాసం ఉన్నావు, కానీ నన్ను సంతోషపరచాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎంత ఆయాసపరుచుకుని ఏం లాభము? నువ్వు శరీరాన్ని ఎంత నలగొట్టుకుని ఏం లాభము? కేవలము మన శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉపవాసం కాదండి, దేవునికి ఇష్టమైనట్టుగా జీవించటమే ఉపవాసం. హల్లెలూయా. దేవునికి దగ్గరగా, లోకానికి వేరుగా ఉండటమే ఉపవాసం. ఉండగలిగిన వారు, శరీరం సహకరించిన వారు ఉపవాసం ఉంటారు. ఒకవేళ ఇక్కడ చాలామంది వ్యాధులతో ఉన్నవారు ఉంటున్నారు, వాళ్ళు ఉపవాసం ఉండలేరు. అన్నంత మాత్రాన దేవుడు వారి ప్రార్థన ఆలకించట్లేదా అంటే ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ నువ్వేం చేయాలి అంటే, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని, దేవుడికి ఇష్టమైన ఉపవాసం అనగా కేవలం పస్తులు ఉండటమే కాదు, లోకానికి వేరుగా బ్రతకటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం, దేవుని చిత్తం తెలుసుకోవటం, దేవుడు నడిపించిన మార్గంలో నడవటము ఉపవాసానికి ఉన్నటువంటి ముఖ్య అర్థం. హల్లెలూయా. అయితే వీళ్ళు ఉపవాసం ఉంటా అంటండి, వాళ్ళ పనులేమి మానుకోరంట. ఉపవాసం కోసము వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. వ్యాపారాలు చేసే వాళ్ళు ఎలా చేస్తారండి? అన్యాయంగా చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, మోసం చేయాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా ఏం చేస్తారంట? గొడవ పడతా ఉంటారంట, ఇంకేం చేస్తారంట? గుద్దులాడుతూ ఉంటారంట, కలహపడతా ఉంటారంట, మరి భయంకరంగా మాట్లాడుతూ ఉంటారంట. దీని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళు ఇవే చేస్తున్నారని కాదు, కానీ దేవుని దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళ యొక్క స్వభావము మార్చబడలేదు, వీళ్ళ క్రియలు మార్చబడలేదు, మాట తీరు మారలేదు, నడవడిక మారలేదు, వాళ్ళ బుద్ధి మార్చుకోలేదు. ఇంకెందుకు ఉపవాసం? గొడవ పడటము, వ్యాపారం చేయటము, కలహపడటము, తన పని వాళ్ళతో పని చేయించటం అంటే కేవలం ఇవి అని అర్థం కాదు, కానీ వాళ్ళ మనసు మారలేదని అర్థం. దేవుని కోసం వారు ఏమి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టలేదు. యోబు భక్తుడు ఏం చేశాడు? తన చెడుతనమును విసర్జించాడు. ఉపవాసం ఉన్నప్పుడు నీలో ఆయనకు ఆయాసకరమైనది ఏదైతే ఉందో దానిని విసర్జించాలి. ఒకవేళ విసర్జించిన దానిని నువ్వు కోరుకోవాలంటే కుక్క కక్కిన కూటికి ఆశపడినట్లే. ఎప్పుడైనా వామిటింగ్ చేసుకొని మీకు అసహ్యం అనిపించవచ్చు, చెప్తున్నాను,
వామిటింగ్ చేసుకొని మళ్ళీ ఆ వామిటింగ్ దగ్గరికి వెళ్దామా, ఎలా ఉందో చూద్దామా? వినటానికి అసహ్యంగా ఉంది కదా, చిరాకుగా ఉంది. మన పాపాలు, మన బలహీనతలు కూడా దేవుని దృష్టిలో అంత అసహ్యకరంగా ఉంటుంది. ఇది మేము చెయ్యమండి, ఇది మేము మానేసామండి, ఎన్నో తీర్మానాలు. మళ్ళీ యథాస్థితికి మనం వచ్చేస్తున్నాం. మళ్ళీ కక్కిన దాని దగ్గరికే వెళ్తున్నాం, విసర్జించిన దాని దగ్గరికే వెళ్తున్నాం, మళ్ళీ అదే కావాలని కోరుకుంటూ ఉంటున్నాం. దేవుడు కోరుకునే ఉపవాసం అది కాదు. ఒక్కసారి నువ్వు విసర్జించావా, దాని వైపు మళ్ళీ నువ్వు ఎప్పుడు చూడకూడదు. హల్లెలూయా. అయితే మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరంట. దేవునికి వినపడాలి ఆ స్వరమని ఉపవాసం ఉండరంట. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అది నాకు ఇష్టం అనుకుంటున్నారా? మీ ప్రవర్తన మారకుండా, మీ బుద్ధులు మారకుండా, మీ క్రియలు విడిచిపెట్టకుండా కేవలం మీరు పస్తులు ఉన్నంత మాత్రాన అది ఉపవాసం అని మీరు అనుకుంటున్నారా? ఆ ఉపవాసం నాకు ఇష్టం లేదు. క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, నాకు ఆ ఉపవాసం వద్దు అంటున్నాడు దేవుడు. మీ యొక్క క్రియలు మార్చబడకుండా, మనసు మార్చబడకుండా, దేవుని చిత్తం చేయకుండా, దేవుణ్ణి ఆయాసపరుచుకుంటూ, లోకానికి మాత్రము మీ శరీరాలు ఏలబడుకుంటూ, లోకం చూడాలని ఒకవేళ నువ్వు నీరసంగా కనిపిస్తూ నిజంగానే నువ్వు తినకుండా ఉన్నా దాని వలన ఎలాంటి లాభము ఉండదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుందురా? ఏదో అందరూ చూసేటట్టుగా చేసే భక్తి కాదండి, ఆ ఉపవాసం కాదండి. ఇప్పుడు తల మీద దీని గురించి నేను మళ్ళీ చెప్తా, ఇది ఇలా పక్కన పెట్టండి. కింద వచనం దగ్గరకు వస్తే 6వ వచనంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది అంటే చెప్పండి అమ్మా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. హల్లెలూయా. ముందుగా ఉపవాసానికి సిద్ధపడినటువంటి నీవు, ముందుగా నీకు ఇది క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ కావాలి కదండి. ఉపవాసం ఉండటానికి కూడా నువ్వు ఎలిజిబుల్ పర్సన్గా ఉండాలి. ఊరికే ఉపవాసం ఉంటే కుదరదు. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఇట్టి రీతిగా ఉంటూ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఏ బంధకాలలో బంధింపబడి ఉంటున్నారో వారి కట్లను నువ్వు విప్పాలి అంట. అంటే మేమెలా విప్పుతావండి కట్ల అంటే? నువ్వు వారి కోసం ప్రార్థన చేయాలి, భారము కలిగి ప్రార్థన చేయాలి. లోకము దుర్మార్గమైనటువంటి కట్ల మధ్య బంధింపబడి ఉంటుంది. దుష్టుడైనటువంటి సాతాను ఎక్కడికక్కడ వారిని బంధించేసి ఉంటున్నాడు. ఆ బంధకాలు ఎప్పుడు నువ్వు విడిపిస్తావో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే విసుగక నిత్యము వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దుర్మార్గుల కట్లు విప్పబడతాయంట. హల్లెలూయా. కాడిమాను మోకులు తీయుటయు, కాడిమాను బరువైనటువంటి బంధకాలు ఎవరైతే తమ యొక్క భారమును మా వల్ల కాదు అని భరిస్తూ ఉంటున్నారో ఆ యొక్క భారము నుంచి వారిని విడిపించాలంట. ఆ కాడిని విరగొట్టాలంట. ఇప్పుడు ఎడ్ల మీద కాడి పెట్టుంటే ఎడ్లు ఏంటండి, ఆ కాడిని మోస్తూనే ఉంటాయి. అవి ఎంత బరువైనప్పటికీ, ఎంత అలసట అయినప్పటికీ ఆ కాడిని దించుకోవడానికి అవి చూడవు, కానీ ఎంత బరువైన మోస్తూనే ఉంటాయి. అలాగా బరువుల మధ్యలో మొయ్యలేని పాపము చేత మోస్తున్నవారు మన కళ్ళ ఎదుట ఎంతోమంది కనిపిస్తున్నారు. వాళ్ళ పాప భారము చాలా భయంకరంగా ఉంది. ఆ పాప భారాన్ని, ఆ కాడిని దించుకోవాలని అనేకమైన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. వాళ్ళకి ఇష్టమైన భక్తి చేస్తున్నారు, ఎన్నో బలులు అర్పిస్తున్నారు, ఇష్టమైనట్టుగా తలనీలాలు సమర్పిస్తున్నారు. ఆ భారము దించుకోవాలని ఏ మనుషుడు ఏది చెబితే, ఈ ఇల్లు మారాలి అంటే, నువ్వు ఇక్కడ ఉండకూడదు అంటే, నువ్వు అంతరాలు కట్టుకోవాలంటే, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలి అంటే, నీ మీద ఒకవేళ ఇదిగో నీకు చేతబడి చేశారు, నీకు ఈ నిమ్మకాయలు దాటావు, నువ్వు ఈ ఎండుమిరపకాయలు దాటావు అని ఎవరేది చెప్పినా ఈ బరువును అలాగైనా దించుకుందామని పిచ్చివారి వలె లోకము చెప్పినట్టు చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా వారి యొక్క కాడిని దింపుకోలేకపోతున్నారు. కానీ ఆ కాడిని దించగలిగినటువంటి, ఆ కాడిని విరగొట్టగలిగిన శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ విరగొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఆ భారం ఉందా? అసలు కనీసం జాలి పడుతున్నావా? మొయ్యలేని భారంతో ఒక మనుష్యుడు నలిగిపోతూ ఉంటే వారిని చూసి అయ్యో పాపం అని అనుకుంటున్నావా? చీ అని అసహించుకుంటున్నావా?
వ్యభిచారిని చూసినప్పుడు నీకు అసహ్యం పుట్టకూడదు. వ్యభిచారిని చూస్తే నీకు జాలి పుట్టాలి. త్రాగుబోతుని చూసినప్పుడు నీకు జాలి పుట్టాలి. పాపంలో ఉన్నవాడిని చూసినప్పుడు నువ్వు చిట్లించుకొని ఇక్కడ నేను ఉండకూడదు అనుకోవటం కాదు, కానీ హృదయపూర్వకంగా వారి కోసము నువ్వు ప్రార్థించగలగాలి. అది రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ కాడిని విరగ్గొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు ఆశ కలిగి ఉంటే, అది విరగ్గొట్టే శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి బాధింపబడిన వారిని విడిపించుటయు, ఏ బాధల్లో ఏ బంధకాల్లో ఉంటున్నారో ప్రతి కాడిని విరగ్గొట్టుటయు, ఇది వారికి ఉన్న బాధలన్నిటిని విడిపించి, వారికి ఉన్న బంధకాలు విడిపించి, వారి పాపము నుంచి విడిపించి, మా బాధలే మాకు మోసినన్ని ఉన్నాయండి. మేమెప్పుడు ప్రార్థన చేయాలంటే నీ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించి నీ తల వెంట్రుకను ఒకటి నల్లగా తెల్లగా చేయలేవు. నీ బాధను తీసివేసుకోలేవు. కానీ బాధల్లో ఉన్న వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ సంగతి దేవుడు చూసుకుంటాడు, వారికి కూడా విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకా 7వ వచనం, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలంట. ఇక్కడ 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. శారీరకంగా కూడా ఎంతోమంది ఒక్క పూట గడవటానికి కూడా నోచుకోలేని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. నీ కళ్ళ ఎదుట కనిపిస్తే నీకున్న దానిలోనే పెట్టగలిగే మనసు మనం కలిగి ఉండాలి. క్రైస్తవులమైన మనము మనకున్న దానిలోనే, మనకు 2 ముద్దలు ఉంటే ఒక ముద్ద వారికి పెట్టే స్థితిలో మనం ఉండాలి. అలా పెట్టే స్వభావము లేకపోతే నువ్వెంత ఉపవాసం ఉన్నా వేస్ట్. వేరే వాళ్ళని ప్రేమించి వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టలేని దానివి కంటికి కనపడి నన్నేం చూస్తావు? నువ్వు నన్నేం ప్రేమిస్తావు? నీ ఉపవాసం నాకు అవసరం లేదంటాడు దేవుడు. అంతేకాకుండా మరి ఇంకా చూసుకున్నట్టయితే నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ అవసరత కోరి ఎంతోమంది రక్త సంబంధికులు నీ దగ్గరకు వస్తూ ఉంటారు. నీ సహాయం కోరి, నీకున్న దానిలోనూ సహాయం చేయాలంట. ఉంచుకొని కూడా లేదనో, లేకపోతే వారికి అన్యాయంగా వీళ్ళకి ఎంత ఇచ్చినా వేస్టే అనుకోనో, దానికి తగిన ఫలం దేవుడిస్తాడు. ఉన్నంతలో సహాయం చేసే మనసు ఉండాలి. ఇందాక ఆహారం గురించి 2 అర్థాలు ఉన్నాయన్నాను కదా. ఒకటి, శారీరకమైన ఆహారం ఒక ముద్ద పెడితే ఆత్మ సంబంధముగా దేవుని వాక్యాన్ని వారికి తినిపించాలి. హల్లెలూయా. ఆత్మీయంగా కూడా వాళ్ళ ఆకలిని తీర్చినట్లుగా. దిక్కుమాలిన బీదలు, ఈ దిక్కుమాలిన బీదలు మామూలుగా అక్షర సంబంధముగా ఎంతోమంది పేదవాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, ఏ దిక్కు లేనివారు, ఏ నివాసము లేనివారు, ఏ సహాయం పొందుకోలేనివారు, నువ్వు చెయ్యగలిగినంత సహాయం వారికి చెయ్యాలి. కనీసము నువ్వు పెట్టలేవు, పెట్టే ఇళ్లను చూపించాలి. సామెత ఉంటుంది, నువ్వు ఎలాగూ పెట్టలేవు, మనకి తెలిసింది పెట్టే ఇల్లు తెలుసు, ఆ ఇంటికన్నా నడిపించాలి. మనకు వాక్యం రాదు పెట్టడం, మన వాక్యం ఎలా చెప్పాలో రాదు, చెప్పే ఇంటికైనా నడిపించాలి. చెప్పగలిగే వారి దగ్గరికైనా ప్రార్థన చేయటానికి తీసుకొని వెళ్ళాలి. ఈ దిక్కుమాలిన బీదలు ఉంటారు చూసారా, అక్షర సంబంధంగా ఈ లోకంలో భేదవాళ్ళు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా దేవుడు తెలియనటువంటి వారందరూ భేదవాళ్ళే, వారందరూ దిక్కుమాలిన వారే. సర్వశక్తిమంతుడైన జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోలేని వారందరూ దిక్కుమాలిన వారే. మనందరికీ ఒక దిక్కు ఉంది. సముద్రంలో మునిగిపోతున్న పేతుర్ని లేవనెత్తినటువంటి దేవుడు, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఆయన దుడ్డుకర్ర నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు, మరణకరమైన స్థితిలో ఉన్న నిన్ను నడిపించే దేవుడు, ఏ తెగులు నీ దగ్గరికి రాకుండా కాపాడే దేవుడు, నీ గుడారం చుట్టూ అగ్ని ప్రాకారం వేసే దేవుడు. ఒక దిక్కు అన్నది మనకుంది. నీ దిక్కున్న చోట చెప్పుకో అంటాం కదా ఏదైనా మాటకు వస్తే. మన దిక్కున్న చోటే మనం చెప్పుకుంటున్నాం ఈ ఉపవాస ప్రార్థన దినాలలో. హల్లెలూయా. మన దిక్కు మన యేసయ్య. ఈ లోకంలో మాకు ఎవ్వరు చెప్పుకోగలిగిన వారు ఎవరు లేరు. మాకే అధికారులు లేరు, మాకే నాయకులు లేరు, మాకు బంధువులు లేరు, మాకు పెట్టేవాళ్ళు లేరు, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ అన్నిటికీ ఆధారమైన మా దేవుడు మాకున్నాడు. హల్లెలూయా. ఆ దిక్కైన దేవుడి దగ్గర చెప్పుకోవడానికి ఉపవాస ప్రార్థనలు. మరి వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. వస్త్రహీనుడు అంటే 2 రకాల అర్థాలు ఇక్కడ కూడా. శారీరకంగా పట్ల నీకు 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం వాళ్ళకి ఇవ్వాలంట.
ఒక దైవజనుడు, నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ, ఆ దైవజనుడు అంటండి దేవుని పనిలో చాలా బలంగా వాడబడుతూ ఉన్నాడంట. దేవుని పనిలో చాలా బలంగా వాడబడుతూ ఉంటే మరి ఆయన అంటండి ఒక మీటింగ్కు వెళ్ళినప్పుడు ఆయన వెళ్తున్నటువంటి ఆ యొక్క కారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి వర్షము పడి ఉంటుందంట. ఆ వర్షంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే రోడ్డు పక్కనే చలికి వణుకుతున్నటువంటి ఒక ముసలి వ్యక్తి, వృద్ధాప్యమందు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటే ఈ దైవజనుడు కంటపడి తన మీద ఉన్నటువంటి ఆ కోటు ఆయనకిచ్చి ఆయనకు వెట్ట కలగజేసి ఆయన వెళ్ళిపోయాడంట. అయితే ఒక దర్శనములో ఆ దైవజనుడు పరలోకము వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు ఆ కోటు వేసుకొని ఉంటారంట. ఆ కోటు వేసుకొని ఉంటే ఆయనకి ఈ దైవజనుడికి గుర్తొస్తుంది, ఈ కోటు ఫలానా కదా. మనకి ఎన్ని చీరలు ఉన్నా మన చీర ఎక్కడైనా గుర్తుపడతాం, మనకున్న డ్రెస్ ఎక్కడైనా గుర్తుపడతాం. అలాగే దైవజనుడు ఇది నాది కదా, యేసు ప్రభుల వారి ఒంటి మీద ఉందని ఒక పక్క సంతోషము ఆశ్చర్యంతో ఉంటే అడిగాడంట తండ్రిని, అంటే నువ్వు ఒకానొక సమయంలో వానకి తడిచిపోతున్నటువంటి ఒక వ్యక్తికి కోటు కప్పావు కదా, నేను ఇచ్చిన ఆ వ్యక్తికి కదా అంటే ఆ స్థానంలో నేనే ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన సహాయము పొందుకునేది మనుషుడి వైపు చూడమాకు. నేను ఈ సేవకుడికి 10,000 ఇచ్చానండి అంటే సేవకుడు నీకు ఏ సహాయం చేయలేడు, సేవకురాలు ఏ సహాయము చేయలేదు. నువ్వు దిక్కులేని వారికి ఇంత పెట్టానని నువ్వు అనుకుంటే వాళ్ళెవరూ మనకు పెట్టిన దానికి ప్రతిఫలం ఇవ్వలేరు. పెట్టిన చోట మనకు ప్రతిఫలం రాదండి. మన ప్రతిఫలం ఇచ్చే స్థలం ఉంది పరలోకంలో. హల్లెలూయా. ఆయన మన కోసము గొప్ప గొప్ప బహుమానాలు, మనకు రావాల్సిన ప్రతిఫలాన్ని అక్కడ ఆయన సమకూర్చి ఉంటున్నాడు. దానికోసం ఈ ప్రయాస అంతా. ఇక్కడైతే కొన్ని రోజులకు గతించిపోతుంది, అక్కడిచ్చేదైతే స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అంటున్నాడు. ఇలా ఉంటేనంటండి ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ క్రియలన్నీ నువ్వు కలిగి ఈ విధంగా నువ్వు జీవిస్తూ ఉపవాసం ఉండు. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా మనం ఎలిజిబుల్ పర్సన్ కాదంట. మన ఉపవాసాలు దేవుని దగ్గర అంగీకరించబడవంట. ఒకవేళ ఇప్పటి వరకు గనక వీటిలో ఇంకా కొదువలు కొడతలు చేయవలసినవి ఉంటే ఇక మీదట మేము అలా ఉంటామయ్యా, ఇక మీదట మేము మార్చుకుంటామయ్యా, ఇక మీదట మేము విడిచిపెడతామయ్యా, నువ్వు కోరుకున్న భక్తి మేము చేస్తామయ్యా, నీకు ఇష్టమైన క్రియలు మేము మరి జీవిస్తామయ్యా అని దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయటానికి సిద్ధంగా ఉండాలి. అలా చేస్తే ఏంటి లాభము అంటే ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మరి అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. హల్లెలూయా. దేవుడు కోరుకున్న రీతిగా నువ్వు జీవిస్తూ, ఆయన కోరుకున్న రీతిగా ప్రార్థిస్తూ, ఆయన కోరుకున్న రీతిగా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొర్రపెడుతూ ఉంటే, నువ్వు ఉపవాసం చేస్తూ ఉంటే నిన్ను బట్టంట దేవుడు ఎంతగానో సంతోషిస్తాడంట. సంతోషించి నువ్వు అడగకుండానే దేవాది దేవుడంట నీ వెలుగు వేకువ చుక్క ఎక్కడ ఉంటుందండి? మన కంటికి కనపడే చందమామ కంటే ఉన్నతమైన ఎత్తైన స్థలంలో ఉండేది వేకువ చుక్క. అంటే ఈ భూమి మీద మనుషులందరికంటే దేవాది దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు, నన్ను మార్చు, నన్ను నిలబెట్టని. ఈ ఉపవాస ప్రార్థనలో మన పని ఏంటి అంటే అనేకుల కోసం మొరపెట్టడమే మన పని. హల్లెలూయా. ఆ తర్వాత చివరిలో వ్యక్తిగతంగా నువ్వు దావీదు చేసుకున్న ప్రార్థన చేసుకొని నువ్వు శుద్ధీకరించుకొని మనం దేవుని దగ్గర అడగాల్సినవి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, నేను ఈ స్థితిలో ఉన్న, అది కాదు. నన్ను క్షమించు, నన్ను పవిత్రపరచు, నన్ను ఈ సోపుతో కడుగు, నన్ను ఇష్టమైనటువంటి బలిగా నువ్వు అంగీకరించు, నువ్వు కోరుకున్న రూపాన్ని నాకు ఇవ్వు, నీ రూపంలో నేను మార్చబడాలి. ఇదే నువ్వు వ్యక్తిగతంగా చేయాల్సిన ప్రార్థన. హల్లెలూయా. ఇట్లా నువ్వు చేస్తూ చూడండి, నీకేం కావాలో, నీకేది మేలో, నీకేది క్షేమమో అడగక మునిపే అక్కర్లేగినటువంటి దేవుడు. హల్లెలూయా. అలా అని ప్రార్థన ఇలా చేయొద్దన్నావని పక్కన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయటం మానేయకూడదు. పక్కనున్న వాళ్ళ కోసం నువ్వు ఎక్కువగా ఆశీర్వాదాలు పలకాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు స్వస్థత పొందుకోవాలి, వాళ్ళు విడిపించబడాలి, వాళ్ళ కాడిని విరగొట్టగడాలి. అధికారముతో కూడిన ప్రార్థన. అంతేగాని నేను ఆశీర్వదించబడాలి, నువ్వు అధికారంతో నువ్వు ప్రార్థన చేసుకోవటం అది కూడా మంచిది కాదు. చెయ్యాల్సింది ఏంటంటే నీ ఇరుగు పొరుగు వారి కోసం,
నీ వల్లే నీ పక్కనున్న మనుషుని కోసం ఒక భారము కలిగి, అధికారంతో కలిగి, నా తండ్రికి నేను మొరపెడుతున్నాను, నా దేవా వారికి సహాయం చేయని ఒక అధికారముతో కూడిన ప్రార్థన నువ్వు చేయటము దేవుడికి ఇష్టమంట. అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటే ఉన్నతమైన స్థితిలో నీ వెలుగు వేకువ చుక్కవలే. నీ వెలుగు అంటున్నాడు, నీ చీకటి అంటల్లా. అంటే నువ్వు దేవుని సంబంధివని. చీకటి సంబంధులు అంటే లోక సంబంధులు, సాతాను సంబంధులు. నీ వెలుగు అంటే ఇప్పుడు నువ్వు మహిమతో నింపబడ్డావు. నీ మహిమ ఎలా ప్రకాశిస్తుంది అంటే ఆకాశమందలి వేకువ చుక్కవలే నీ మహిమ అందరికీ కనపడేటట్టు. ఇక్కడ ఒక నక్షత్రం ఉందనుకోండి, ఆ నక్షత్రం మనకు ఒక్కళ్ళకి కనిపిస్తుందా? అందరికీ కనిపిస్తుంది. నీ యొక్క మహిమ అంట, నీలో ఉన్న పరిశుద్ధత అంట లోకమంతా చూచి అంత పరిశుద్ధంగా, అంత మహిమలో దేవుడు నిన్ను నింపుతాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం ఇంకా చూసుకున్నట్లయితే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎంతమంది బలహీనతలతో వచ్చి ఉంటున్నారో, దేవాది దేవుడి ఉపవాస ప్రార్థనలో మొదటి దినము మనకిస్తున్న వాగ్దానము, ఇట్టి క్రియలన్నీ నువ్వు చేస్తున్న సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా, స్వస్థత శీఘ్రముగా లభించును. హల్లెలూయా. మరి ఏ బలహీనతలైనా, శారీరక బలహీనతలు ఎంతమంది ఉన్నారో దేవుడు వారందరికీ కూడా స్వస్థతనిస్తాడు. ఆత్మీయ స్థితిలో కూడా వ్యాధులతో ఉన్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, ఇంతకు ముందులాగా ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని సన్నిధికి నడవలేకపోతున్నారు. ఇది కూడా ఒక వ్యాధేనండి. దేవుని దగ్గర ఆరోగ్యకరమైన భక్తి చేయలేకపోతున్నాం. మునుపున్నటువంటి ఆ యొక్క ఆరాటము, ఆ పరిశుద్ధత, ఆ భక్తి ఇప్పుడు లేదు. శరీరానికి ఎలా స్వస్థత కావాలో ఆత్మీయ జీవితానికి కూడా స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. నీ నీతి నీ ముందర నడుచుచు యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. అంటే నీ నీతి అంట, నీతిమంతుడు ఆయన ఒక్కడే. దేవుడు నీ ముందర నడుస్తాడంట, నీ క్రియలు నీ ముందు నడుస్తాయంట. నీ వెనుక దేవుని సైన్యం, నీ ముందరేమో దేవుడు, నీ వెనకేమో దేవుని సైన్యం. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఏం చేశామంటే ఆయన కోరుకునేది నీ కోడెలను బలులు అడగట్లేదు. విరిగి నలిగిన మనస్సుతో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తూ, మరి దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తూ, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి ఉపవాస ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఒకవేళ ఇక్కడ ఉపవాసం ఉండలేని వారు బాధపడొద్దు. కనీసం ఆ క్రియలు కలిగైనా, అయ్యా నేను నీకు ఇష్టంగా జీవిస్తున్నాను, నువ్వు ధైర్యంగా నీ హృదయపూర్వకంగా దేవునికి చెప్పగలగాలి. అయ్యా నీకు ఇష్టంగా నేను జీవిస్తున్నానయ్యా, నా శరీరాన్ని బట్టి నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, కానీ నా ఆత్మలో మాత్రం నీకే మొర పెడుతున్నానయ్యా, దివారాత్రంలో నీ సన్నిధిలో నేను ధ్యానిస్తున్నాను ప్రభా, నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా, నీ తట్టే కన్నులెత్తానయ్యా, నీ సహాయం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. ఇలాంటి హృదయపూర్వకంగా మనం ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనే కాదు, దేవుని రాకడ వరకు కూడా అట్టి పరిశుద్ధతతో నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే